ప్రైవేట్ అది ప్రైవేట్ ఈస్ ప్రైవేట్ ని పబ్లిక్ ఎందుకు పెడుతున్నారు? ప్రైవేట్ అనే పేరే ఎందుకు చెప్పారు? చిన్న పిల్లలకి 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకి కూడా ఇవాళ నేర్పిస్తున్నారు స్కూళ్ళల్లో. దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్, నో బడీ షుడ్ టచ్ దెమ్, దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్, నో బడీ షుడ్ సీ దెమ్ అని చెప్పి అమ్మా నాన్న తప్ప ఎవరు కూడా మీకు అలా టచ్ చేసినా వాడిని చూడాలని ప్రయత్నించినా కూడా తప్పు. ప్రైవేట్ పార్ట్స్ అని మనమే చెప్తున్నప్పుడు అది ప్రైవేట్ కదా సార్, ఎందుకు పబ్లిక్ పెట్టుకుంటున్నారు? దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ కదా. మరి దాన్ని హక్కుగా ఎలా మాట్లాడతారు? రోహిత్ గారు ఇప్పుడు మీరు టైం ఎవరికి ఇచ్చారు? ఓకే, మీరే మాట్లాడండి. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ అలాగే ఎన్నో చూసి ఇంకెవరో దొరికితే వాళ్ళ మీద చేస్తున్నారు అని మీరు చెప్పారు కదా. అంటే అసలు మనము మన బుద్ధిని మార్చుకోకపోతే ఏం చూసినా ఏం చూడకపోయినా చేస్తాము. అసలు మన బుద్ధి దగ్గరికి మనం ఎందుకు, మన ఆలోచన ఎందుకు వెళ్ళట్లేదు? మనం ఈజీ టార్గెట్స్ గురించి, ఈజీగా జరిగిపోయే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఖచ్చితంగా అసభ్యకరమైన బట్టలు వేసుకోవడం తప్పు, అవి సోషల్ మీడియాలో పెట్టడం తప్పు. ఇంక దీనికి రెండో మాటే లేదు. నేను అసలు దానిని సమర్థించను. నేనేమంటున్నానంటే అట్లాంటివి ఎవరైనా గమనిస్తే గనక మీరు సమాజం పట్ల అవగాహన ఉండి సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, పైగా ఇలాంటి అమ్మాయిల వల్ల చెడిపోతున్న అబ్బాయిల గురించి బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, లేదు అమ్మాయిల గురించి బాధపడే వాళ్ళైనా ఎవరైనా, మీరు కోర్టుకి వెళ్ళండి. మనకి తలుపు తట్టడానికి చాలా తలుపులు ఉన్నాయి. కానీ కేవలం ఆడవాళ్ళు సరిగా బట్టలు వేసుకోకపోవటం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేది చాలా చాలా అవుట్డేటెడ్ స్టేట్మెంట్ ఇది. ఇవాళ ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిలు వేసుకోరు ఇట్లాంటి బట్టలు, ఈ అమ్మాయిలు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టరు. కానీ అబ్బాయిలకి అలాంటి వీడియోలు దొరకవా చెప్పండి? సినిమాల్లో చూపిస్తుంది. చెప్పండి అడిగారు కదా. ఒక్క నిమిషం, మిమ్మల్ని అడగలేదు, ఇంకా నేను చెప్పటం అవ్వలేదు. ఆయన రోహిత్ చెప్తున్నా నేను సమాధానం మీకు అడిగారా? సరే కానీ రోహిత్ గారు మీరే చెప్పండి, మరి అడిగారు కదా. ఏమండి ఇట్లా అటు ఇటుగా మాట్లాడితే కుదరదండి నా దగ్గర. ఓకే, ప్రాపర్ గానే మాట్లాడుకుందాం. ఓకే శేఖర్, మీ ఫ్రేమ్ లో కదలకుండా కూర్చోండి. ఆజాద్, చాలా సమయం నుంచి వెయిట్ చేపిస్తాను. ఓకే ఆజాద్,